ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం అన్నిటిలోనూ కూడా నమ్మే నెంబర్ ఒకటి ఉంటుంది. అందరూ కావాలనుకునేటువంటి నెంబరు 9వ నెంబర్. 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో, వాళ్ళకి ఏ నెంబర్ కలిసి వస్తుందో, వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలో, వాళ్ళు పడేటువంటి ఒడిదుడుకులేంటో, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సాధారణంగా సాహసోపేతమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. సాహసోపేతమైనటువంటి మైండ్ కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము, భక్తి, లేకపోతే ఒక రకమైనటువంటి ఆందోళన అలాంటివే ఉండవు. ఫ్రీ మైండెడ్తో ఉంటారు. ఏదైనా సాహసం చేయవలసి వస్తే సాహసానికి దూకేస్తారు. అయితే చిన్నప్పుడు మాత్రం అసలు చాలా అమాయకంగా ఉంటారు. ఏ విషయంలోనూ కూడా వేలు పెట్టకూడదు అని వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటన్నిటినీ పాటిస్తారు. కానీ ఆ ఒడిదుడుకులు అనేటువంటివి కూడా అందరూ చెప్పినవి పాటించినా కూడా రావడంతో వాళ్ళంతటా వాళ్ళే రీసెట్ చేయడం మొదలు పెడతారు. అసలు ఇది ఎందుకు చేయకూడదు, ఇది ఎందుకు చేయాలి, ప్రతి విషయాన్ని కూడా ఇది ఎందుకు అనేటువంటి క్వశ్చన్తో స్టార్ట్ అయ్యి వాళ్ళ అభివృద్ధిని అనుభవంతో జోడించి ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళతో పాటు ఇతరులను కూడా డెవలప్ చేస్తారు. కాకపోతే వాళ్ళ సొంత అనుభవాన్ని కూడగట్టుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. వీరికి సాధారణమైనటువంటి జీవితంలోంచి పైకి ఎదగడం అనేటువంటిది సహజ లక్షణం. 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా గడ్డు పరిస్థితుల్లోంచి ఈదుకుంటూ వచ్చి పైకి రావడానికి ప్రయత్నం చేసి వాళ్ళ సాహసాన్ని సక్సెస్ రూపంలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ విధమైనటువంటి పోరాట పటిమని చూపిస్తారు. జీవితంలో ప్రతిరోజు ఫైట్ చేయాలి అంటే ఎవ్వరికీ ఓపిక ఉండదు. కానీ వీళ్ళకి సహనం అనేటువంటిది దేవుడిచ్చిన వరంలాగా చెప్పచ్చు. చదువు విషయంలో అంత గ్రాండ్గానే ఉంటుంది. అంటే ఎంత చదువు చదువుకోవాలనుకుంటే అంత చదువు చదువుకోవచ్చు. కానీ బుర్రకెక్కేది కొద్దిగానే. అందువల్ల వాళ్ళు ముక్కున బట్టి పాస్ అయినటువంటి వాళ్ళని ఎక్కువ మంది చూడొచ్చు. దానివల్ల జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళని తక్కువ మంది చూడొచ్చు. కానీ 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అటు ముక్కున బట్టి పాస్ అయినా, లేదా ఇటు వాళ్ళంతటా వాళ్ళు జ్ఞానంతో సంపాదించుకుని పాస్ అయినటువంటి వాళ్ళు, అంటే ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళ శాతం 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని ఎక్కువగా చూడొచ్చు. అలాగే వీళ్ళకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే వాళ్ళకి, ఇప్పుడు రాజు లీడర్ అనే అంటాం, అలాగే మంత్రిని ముఖ్యమంత్రి అనిగా చూస్తే కనుక వాళ్ళని ఒక లీడర్గానే చూస్తాం. ఎందుకంటే రాజు యొక్క పరిణతిని పెంచేటువంటిది మంత్రి. అలాగే సేనాధిపతి అంటాం కదా, అలా సేనకి అధిపతి అయినటువంటి వాళ్ళని కూడా లీడర్ అని అంటాం. అయితే ఈ సేనకి అధిపతి 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ దగ్గర చూడొచ్చు. ఎప్పుడు ఎవరిని ఎలా కదపాలి, ఏ పన్నాగం పన్నాలి, ఏ విధమైనటువంటి విజయానికి తోడ్పడేటువంటి విధంగా మన కదలికలు ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని ఎక్కువగా 9వ తారీఖు పుట్టిన వాళ్ళ దగ్గర సలహాగా తీసుకోవచ్చు. అంతేకాదు వాళ్ళకి వ్యసనము అనేటువంటిది ఏమీ ఉండదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు విద్య విషయంలో సక్సెస్ సాధించి కెరీర్ విషయంలోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా అనుభవపూర్వకంగా మరింత పరిశోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు డాక్టర్లుగా, అలాగే వీళ్ళు ఎక్కువగా సైంటిస్టులుగా మనకు కనబడుతూ ఉంటారు. అలాగే కింద నుంచి పైకి వచ్చేటువంటి వాళ్ళల్లో లారీ డ్రైవర్లుగా, పొలిటీషియన్స్గా, అలాగే ఎక్కువ మంది వీళ్ళల్లో మనకి కార్మిక సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళుగా కూడా కనబడుతూ ఉంటారు. అంటే పెయింటింగ్ వేసేవాళ్ళు, తాపొయ్యి మేస్త్రులు, వీళ్ళంతా కూడా వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. రాజకీయాల్లోనూ, అటు సినిమా రంగంలోనూ, క్రీడాకారుల్లోనూ కూడా 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఎందుకంటే వివిధ రంగాల్లో క్రియేటివిటీగా ఆలోచించాలనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో వీళ్ళు అంటే చాలా పెద్ద స్థాయిలో వీళ్ళ ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉంటారు.
కెరీర్ పరంగా కొద్దిగా ఆలస్యంగా వీళ్ళు సెటిల్ అవుతూ ఉంటారు. అందువల్లే ఆలస్యంగా వివాహం అవుతూ ఉంటుంది, సంతానం కూడా ఆలస్యంగా కలుగుతూ ఉంటుంది. ఏ సంతానం కలిగినా, ఏ భార్యతో ఉన్న వాళ్ళకి భార్య లేదా భర్త, ఈ ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళతో రిలేషన్ అనేటువంటిది నిలబెట్టుకుని వాళ్ళతో జీవితాంతము కూడా వాళ్ళని ప్రేమించి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. జీవితంలో వాళ్ళు మనుషులందరినీ అంటే రిలేషన్స్ని సంపాదించుకుని నిలబెట్టుకోవడం అనేటువంటిది వీళ్ళకి కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా సంపాదించుకుని వాళ్ళందరితోనూ కూడా చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా గడిపినటువంటి వాళ్ళని ఎక్కువగా మనం చూడొచ్చు. అలా పర్సనల్ లైఫ్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ కెరీర్ లైఫ్లో అనేటువంటిది ఆలస్యమైనా కానీ మంచి సక్సెస్ సాధిస్తారు. అలాగే వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికీ వాళ్ళ అనుభవాన్ని ఎవరైనా సరే వాళ్ళ అనుభవాన్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి అమోఘమైనటువంటి ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అడగనిదే అమ్మాయినా పెట్టదన్నట్టు అడగకుండా మాత్రం వీళ్ళు ఎవరికి చెప్పరు తొందరగా. ఎందుకంటే వాళ్ళ అనుభవం వల్ల ఇతరులకు కూడా అదే జరగాలని రూల్ లేదు. నేనైతే ఏదో సాహసోపేతంగా అనుభవించాను, కానీ వాళ్ళకు కూడా అలాంటి అనుభవం అవ్వాలని రూల్ లేదు అని అనుకుని వాళ్ళకి ఆ రకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాయి. అడిగితే కానీ చెప్పరన్నమాట. అందువల్ల 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటూ, వాళ్ళ అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళ సలహాలని, సూచనల్ని పాటించి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన బాగా చేస్తూ ఉండాలి. ఎరుపు రంగు పువ్వులతో, ముఖ్యంగా కనకాంబరాలు, కరివేరు పువ్వులు, ఇలా ఏ రోజుకా రోజు పుట్టే పువ్వులు కొన్ని ఉంటాయి, వాడిపోని పువ్వులు, ఒక రోజుతో వాడిపోయే పువ్వులు ఉంటాయి. ఆ కనకాంబరాలు కావచ్చు, కరివేరు కావచ్చు, ఇలా ఆ పువ్వుల్ని తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక పూజ చేసినట్లయితే మేలు జరుగుతుంది. ఏదైనా రుణ బాధలు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేదా రిలేషన్షిప్లో ఏదైనా ఇబ్బందులు పాలవుతూ ఉన్నా తప్పకుండా 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రచందనంతో అభిషేకం చేసుకోండి. కాస్త ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. రిలేషన్స్లో వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతారు. వాటితో కలిగేటువంటి అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు నవరత్నాల్ని ధారణ చేయొచ్చు. అలాగే పగడాన్ని 4 క్యారెట్ల పైన 5 క్యారెట్ల మధ్యలో, అంటే 4 నుంచి 5 క్యారెట్ల మధ్యలో ఉన్నటువంటి పగడాన్ని కనుక వీళ్ళు ధరించినట్లయితే మేలు జరుగుతుంది. అది కూడా ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటిది లేదా ఓవెల్ షేప్లో ఉన్నటువంటిది ఈ యొక్క ఉంగరంలో ధారణ చేస్తూ, లేదా లాకెట్ రూపంలోనైనా ఈ పగడాన్ని ధరించినట్లయితే మేలు జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికెట్వి నా దగ్గర దొరుకుతాయి, కావాలంటే మీరు మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో. అదేవిధంగా ఈ పగడాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అభిషేకం చేసుకుని పెట్టుకుంటే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి లక్కీ నెంబర్ 5 and 6, అంటే 5, 6 అనేటువంటి నెంబర్లు 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అదృష్టాన్ని కలగజేసేటువంటి నెంబర్లు. వీటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దురదృష్టకరమైనటువంటి నెంబర్. ఈ నెంబర్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఆ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. 8 అనేటువంటి నెంబర్ వచ్చినప్పుడు 9వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి 8వ నెంబర్ కనుక వస్తే, లేదా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు 8వ తారీఖు కనుక వస్తే ఖచ్చితంగా మీరు ఆ రోజు పాటించకండి, ఆ రోజున మొదలు పెట్టకండి. 8 అనేటువంటి నెంబర్ రాకుండా చూసుకోండి. దేనికి కూడా ఇలా 8 అనేటువంటి నెంబర్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అన్లక్కీ నెంబర్, అది గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.